నమస్తే వ్యూస్. బాగా ఆకలేస్తుంది. బాగా ఆకలేసింది కదా అని ఎంత ఆకలేసిందో అంతా తినలేం. అలా అని తక్కువ తినలేం. విపరీతమైన ఆకలి, విపరీతమైన నీరసం. ఇది కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్. ఎప్పుడు డ్రగ్స్ తీసుకోవాలి అంటే టాబ్లెట్స్ తీసుకోవాలి. తినిన తర్వాత టాబ్లెట్ తీసుకోవాలి. తినక ముందు టాబ్లెట్స్ తీసుకోవాలి. అసలు ఈ టాబ్లెట్స్ ఎందుకు తీసుకుంటున్నాము? ఫుడ్ తగ్గిస్తే డయాబెటీస్ తగ్గుతుందా? నీరసం రాదా? ఇవన్నీ మనం మాట్లాడదాం. ఇన్ డీటెయిల్ మాట్లాడదాం. వీటన్నిటికి కూడా పరిష్కారం ఉంది. అసలు మందుల్ని మనం కంప్లీట్గా తగ్గించేసి నార్మల్ వ్యక్తిలా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటున్నారు. సుబ్రహ్మణ్యం గోరపల్లి గారు మనతో ఉన్నారు. ఆయన 25 yearsగా ఫార్మా ఇండస్ట్రీలో ఉన్నారు. ప్రతి డ్రగ్ గురించి తెలుసు. ఏ ఫుడ్ ఎంత మోతాదులో తీసుకుంటే డ్రగ్స్ తగ్గించి డయాబెటీస్ కంట్రోల్ అవుద్దో ఆయనకి బాగా తెలుసు. వారిని అడిగి ఇవన్నీ ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఫుడ్తో తగ్గించుకోవచ్చు డయాబెటీస్ అని కొంతమంది ఈ మధ్య చెప్తున్నారు సార్. కానీ ఎలా తగ్గించుకోవాలి? ఏ ఫుడ్తో తగ్గించుకోవాలి? ఇప్పుడు డయాబెటీస్ అనేది ఏంటంటేనండి, బేసిక్గా మన శరీరంలో ఉన్నటువంటి ఇన్సులిన్ సరిగా పనిచేయని సందర్భంలో శరీరంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. కాబట్టి అలా అన్కంట్రోల్గా పెరిగే గ్లూకోజ్ ఉన్నప్పుడు ఆ గ్లూకోజ్ ఏమవుతుంది, శరీరంలో ఉన్న ఇతరత్ర అవయవాలన్నిటినీ దెబ్బతీస్తుంది. జనరల్గా మనం తినే ఫుడ్ నుంచి గ్లూకోజ్ వస్తుంది. ఆ గ్లూకోజు సెల్ లోపలికి వెళ్ళాలి, కణం లోపలికి. అది కణం లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడేది ఇన్సులిన్. ఇప్పుడు ఈ కణం లోపలికి ఆ గ్లూకోజ్ వెళ్ళిందంటే కణము దాంట్లో నుంచి శక్తిని తీసుకొని ఆ శక్తి మన శరీరానికి వస్తుంది. ఇప్పుడు ఈ ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడము, లేకపోతే ఇన్సులిన్ ప్రొడక్షన్ అవ్వకపోవడము, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వచ్చేది డయాబెటీస్ అంటారు. బేసిక్ ఇది మెటబాలిక్ డిసార్డర్ అని అంటారు. ఇది డిసార్డర్ అంటారు, డిసీజ్ కాదు ఇది. యాక్చువల్గా బేసిక్గా డయాబెటీస్ అనేది ఏంటంటే ఫుడ్కి సంబంధించినటువంటి ఒక డిసార్డర్. జనరల్గా మనం డ్రగ్స్ ఎందుకు తీసుకుంటామంటే మనకు ఫుడ్ మీద కంట్రోల్ ఉండదు కాబట్టి ఈ డ్రగ్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఇప్పుడు ఫుడ్ మీద డిసీజ్ కాదు, ఇది డిసార్డర్ యాక్చువల్గా. సో దీని వల్ల ప్రాపర్ ఆర్డర్లో పెట్టచ్చు అంటే దీంట్లో ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, ఒకటి ఫుడ్ రిలేటెడ్గా కేర్ తీసుకోవడం, మన ఫిజికల్ యాక్టివిటీ సరిగా ఉందా లేదా చూసుకోవడం, దానితో పాటు రెగ్యులర్గా మన బాడీలో ఉండేటటువంటి గ్లూకోజ్ని చెక్ చేసుకోవడం. ఈ మూడిటి మీద ఫోకస్ చేసినారు అంటే ఖచ్చితంగా ఈ డిసార్డర్ని ఆర్డర్లో పెట్టేదానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయన్నమాట. కానీ ఏ ఫుడ్ తీసుకోవాలి సార్? ఇప్పుడు ఉన్న కల్తీ అన్ని, ఏ ఫుడ్ పట్టుకున్నా కల్తీ, ఏది పట్టుకున్నా మనకి యాక్చువల్ న్యూట్రియంట్స్ అయితే అందదు. అంత పాలిష్డ్ వచ్చేసాయి, పెస్టిసైడ్స్ రిలేటెడ్ వచ్చి పెస్టిసైడ్స్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి వాటిల్లో అని అంటున్నారు హార్వెస్ట్ తర్వాత కూడా. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి డయాబెటీస్ ఉంది, అతనికి ఏం ఫిజికల్ యాక్టివిటీ లేదు, అతనికి రోజుకు కావాల్సినటువంటి ఎనర్జీ ఏంటంటే ఒక 1000 కిలో క్యాలరీస్ నుంచి ఒక 1100 కిలో క్యాలరీస్ దాకా అవసరం, ఎలాంటి యాక్టివిటీ లేకపోతే. ఒక మోడరేట్ యాక్టివిటీ ఉంది డయాబెటీస్ వచ్చిన వ్యక్తికి, ఆ వ్యక్తికి కావాల్సింది ఏంటంటే సమ్వేర్ అరౌండ్ ఒక 1300 కిలో క్యాలరీస్ ఎనర్జీ అవసరం అనమాట. ఫుల్ యాక్టివిటీ ఉంది బాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం చేసేవాళ్ళు లేదా డైలీ ఏదన్నా హెవీ ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే అట్లీస్ట్ 1700 నుంచి 1800 కిలో క్యాలరీస్ అవసరం. ఈ దీంట్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివిటీ సరిగా లేకుండా కూర్చొని ఉన్నారని అనుకుందాం, వాళ్ళకి కావాల్సిన 1000 లేదా 1100 కిలో క్యాలరీస్లో కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ లెస్ దాన్ 40% ఉండాలి. అంటే 1000 కిలో క్యాలరీస్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నము లేదా ఒక ప్రోటీన్, కూరగాయలు అన్ని కలిపి తీసుకున్నారు అని అనుకుందాం, వాటి మొత్తం మీద ఒక 1000 కిలో క్యాలరీస్ ఎనర్జీ వచ్చింది అనుకుందాం సరిగా ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళలో. ఆ మొత్తం దాంట్లో కార్బోహైడ్రేట్స్ నుంచి రావాల్సింది లెస్ దాన్ 40% అనమాట. అంతకన్నా ఎక్కువ వచ్చిందంటే కంట్రోల్ కాదు. అంటే ఆ తీసుకునే కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ నుంచి వచ్చే ఎనర్జీ ఓన్లీ లెస్ దాన్ 40%. సో దీనికి మనం జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆర్డర్ మీరు చూసినట్టే హై ప్రోటీను, మోడరేట్ కార్బోహైడ్రేట్స్, లెస్ ఫ్యాట్. సో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండాలి. డయాబెటీస్కి సజెస్ట్ చేసిన ప్రోటీన్ కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫరెన్స్ ఉంటుందా? డయాబెటీస్ వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ప్రోటీన్ ఇవ్వాలి. అబ్సల్యూట్లీ. అంటే ఒక కైండ్ ఆఫ్ అంటే ఎంత పర్సంటేజ్ ఉండాలని సరే. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో 1 kg బాడీ వెయిట్కి 0.8 grams ప్రోటీన్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50 kg ఉన్నారనుకోండి, వాళ్ళకి రోజుకి 40 గ్రాముల ప్రోటీన్ రావాలి. అది డయాబెటీస్ వాళ్ళకి సజెస్ట్ చేసినటువంటి అమౌంట్. ఇది ఎందుకు ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి అని అంటే, ఇప్పుడు ప్రోటీన్ తీసుకోకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అంటే అన్నమే తింటున్నారు అనుకోండి, అప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ ఓ రేంజ్లో స్పైకప్ అయిపోతాయి. అది కాకుండా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మజిల్ మాస్ తగ్గిపోతూ వస్తుంది అనమాట, కండరాలు తగ్గిపోతూ వస్తాయి. అంటే మీరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు చూసినారంటే రోజుకి సన్నబడిపోతా వస్తూ ఉంటారు, చాలా తగ్గిపోతారు. వెయిట్ తగ్గడం ఇంపార్టెంటే కానీ ఉండవలసిన దానికన్నా తక్కువగా వచ్చేయడం మాత్రం మంచిది కాదు. సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడేటటువంటి
ఒక సప్లిమెంట్ వచ్చేసి ఈ డయాగ్రాండ్. ఈ డయాగ్రాండ్ ముఖ్యంగా ఇది ఏ రకంగా మిగతా వాటితో పోలిస్తే డిఫరెంట్గా ఉంది అని మనం ఆలోచించాల్సి వస్తే దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఇచ్చినాం అనమాట. ఈ 5 రకాల ప్రోటీన్ ఎందుకు ఇచ్చినారని కూడా మీరు అడగచ్చు నన్ను. అంటే మామూలుగా మార్కెట్లో ఉండే వాళ్ళల్లో 2 రకాల ప్రోటీన్స్ 3 రకాల ప్రోటీన్స్ మాక్సిమం ఉంటుంది, కానీ దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళకి ఒక రకమే ప్రోటీన్ ఫుల్గా ఇస్తే మాక్సిమం అబ్జార్బ్ కాదు. సో అందుకని దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఇచ్చినారు. 5 రకాల ప్రోటీన్ కూడా ఏదని మీరు నన్ను అడిగినారంటే, ఒకటి వచ్చి వే ప్రోటీన్, కెసిన్ ప్రోటీన్, తర్వాత బ్రౌన్ రైస్ ప్రోటీన్. బ్రౌన్ రైస్ గురించి మీరు వినే ఉంటారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు బ్రౌన్ రైస్ తినమంటారు. ఆ బ్రౌన్ రైస్ నుంచి తీసినటువంటి ప్రోటీన్. ఇంకొకటి పచ్చి బఠానీలు, గ్రీన్ పీస్ అంటారు కదా, దాంట్ నుంచి తీసిన ప్రోటీన్. ఇంకొకటి వచ్చి సోయా ప్రోటీన్. సో ఈ విధంగా 5 రకాల ప్రోటీన్స్ ఈ పౌడర్లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మొత్తం 30 మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి, వైటమిన్స్, మినరల్స్, ఆ తర్వాత వేరే వేరే ఇంగ్రీడియంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇది కంప్లీట్గా డయాబెటీస్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రోటీన్ పౌడరు. దీన్ని తీసుకోవడం వల్ల మార్నింగే తీసుకోవాలి దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక స్కూప్ వచ్చి 12.5 గ్రామ్స్తో సమానం. ఒక 2 స్కూప్లు అంటే 25 గ్రామ్స్ లేదా 20 గ్రామ్స్. ఒక స్కూప్ ఫుల్గా తలకట్టేసి ఇంకొకటి ఒక ముక్కాల భాగం తీసుకొని గాన ఉదయాన్నే గాన తాగినారంటే నీళ్ళల్లో కలుపుకొని, వాళ్ళకి జరిగేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఆకలి తగ్గుతుంది. డయాబెటీస్ వాళ్ళకి పాపం బాగా భయంకరమైన ఆకలిలో ఉంటారు. వాళ్ళకి ఆకలి తగ్గుతుంది. ఆకలి తగ్గింది, కంట్రోల్ అయ్యిందని అంటే వాళ్ళు ఎంత అంటే అంత ఆనందం. బేసిక్గా మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారు, ఉదయాన్నే సద్దనం తింటారు, మధ్యాహ్నం మళ్ళీ భోజనం చేస్తారు, రాత్రి మళ్ళీ భోజనం చేస్తారు. అలా చేయడం వల్లనే ఈ డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉంటుంది యాక్చువల్గా. అలా కాకుండా మార్నింగ్ డయాగ్రాండ్ పౌడర్ కానీ తీసుకున్నారంటే దీంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ వల్ల దీంట్లో ఉన్న ఫైబర్, మళ్ళీ దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఫైబర్ కూడా చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. దీంతో పాటు ప్రీబయాటిక్ కూడా ఉంటుంది, ఎఫ్ఓఎస్, ఫ్రక్టాలిగోసాకరైడ్ అని చెప్పేసి. ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆకలి కంట్రోల్ అవుతుంది, అట్ ద సేమ్ టైం బాడీకి రావాల్సిన ఎనర్జీ వస్తుంది. వాళ్ళు డే ఫుల్గా ఎనర్జెటిక్గా ఉంటారు, ఆకలి తగ్గుతుంది. సో వాళ్ళు తినే అన్నం ఎరాటిక్గా తినరు, ఎలాగంటే అలా తినరు. ఇంత అన్నం పెట్టుకొని ఫస్ట్ ఒక కూరతో, తర్వాత సాంబార్తో, తర్వాత రసంతో, తర్వాత మజ్జిగతో అలా తినరు అనమాట. దీంట్లో 2 అడ్వాంటేజెస్, బాడీకి రావాల్సిన ఎనర్జీ వస్తుంది, వాళ్ళ మజిల్ మాస్ తగ్గదు, ఎక్కువ రైస్ తీసుకోరు, మళ్ళీ దీంట్లో ఉన్న డయాబెటిక్ స్పెసిఫిక్ మైక్రోన్యూట్రియంట్స్, వైటమిన్స్ అయితేమి, మినరల్స్ అయితేమి, వాటితో పాటు దీంట్లో మళ్ళా ఐనోసిటాల్ ఉంటుంది, ఎల్ కార్నిటిన్ ఉంటుంది, టారిన్ ఉంటుంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రాండ్ పౌడర్ తీసుకున్నారు, రోజు వచ్చి 2 లెవెల్డ్ స్కూప్ మార్నింగ్ తాగేసినారు. తర్వాత డైటీషియన్స్ ఇచ్చే కొన్ని సలహాలు, అంటే రోజువారీ వాళ్ళ యాక్టివిటీని బట్టి డైటీషియన్స్ ఇచ్చే సలహాలు తీసుకొని వాళ్ళ మిగతా ఫుడ్లో కూడా మార్పులు చేర్పులు చేసుకున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే వీళ్ళు టాబ్లెట్స్ ఎక్కువ వాడవలసిన అవసరం తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 టాబ్లెట్లు తీసుకుంటున్నారు అనుకుందాం, డయాగ్రాండ్ లాంటి పౌడర్ తీసుకొని డైటీషియన్స్ ఇచ్చే సలహాలు తీసుకొని కొంత ఫిజికల్ యాక్టివిటీ కానీ యాడ్ చేసుకున్నారంటే ఒక 4-5 టాబ్లెట్స్ తీసుకునేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైము ఒక టాబ్లెట్కి 2 టాబ్లెట్కి వాళ్ళ అదృష్టం బాగుంటే నార్మల్ అయిపోయినారంటే అసలు టాబ్లెట్స్ కూడా లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రొవైడెడ్ డైటీషియన్స్ ఇచ్చిన సలహాలు పాటించాలి, ఒక డిసిప్లైన్గా బిహేవ్ చేయాలి. అలా కాకుండా నేను పౌడర్ తీసుకుంటాను, నాకు డయాబెటీస్ తగ్గిపోతుంది, నేను మిగతాది ఎలాగంటే అలా తింటానంటే కుదరదు. సో ఏది కూడా డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఒక డిసిప్లైన్డ్ లైఫ్కి అలవాటు పడ్డారు అని అంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ నాన్ డయాబెటిక్ పర్సన్స్లో ఎలా ఉందో అలా తగ్గించుకునేసి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా డయాగ్రాండ్ పౌడర్ కంటిన్యూస్గా వాడుతూ ఉన్నారనుకుందాం, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో తీసుకొచ్చి పెడుతుంది. వన్స్ షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చినాయి అనుకోండి, బాడీలో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉండదు. ఎక్కువ షుగర్ కంటెంట్ ఉండకపోయినందువల్ల ఏమవుతుందంటే వాళ్ళ కిడ్నీలు పాడవు, వాళ్ళ రక్తనాళాలు దెబ్బతినవు, వాళ్ళ కళ్ళు దెబ్బతినవు, వాళ్ళ నరాలు దెబ్బతినవు. మామూలుగా ఒక 5 మంది పేషెంట్స్ డయాబెటీస్ వచ్చిందని తెలుసుకునే సమయానికి ఒక 3 ఆల్రెడీ నరాలు దెబ్బతినేసి ఉంటాయి, అంటే వాళ్ళు అర్లీగా చూసుకోకుండా. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నిటిని ప్రివెంట్ చేయొచ్చు, డిలే చేయొచ్చు, ఉన్న డ్రగ్స్ని సిగ్నిఫికెంట్గా తగ్గించుకునేసి నార్మల్ వ్యక్తిలాగా లైఫ్ లీడ్ చేసేటటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. ప్రొవైడెడ్, మళ్ళీ చెప్తున్నాం, డయాగ్రాండ్ తీసుకోవడంతో పాటు వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లో డిసిప్లిన్, అంటే డైటీషియన్ సలహాలు పాటిస్తూ సరైన సమయానికి నిద్రపోతూ కొంత అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీని ఇన్కార్పొరేట్ చేసుకొని స్ట్రెస్ని మేనేజ్ చేసుకున్నారంటే
ఆబ్వియస్గా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే వాళ్ళు డ్రగ్స్ నుంచి కంప్లీట్గా అవే అవ్వచ్చు, నార్మల్ వ్యక్తిలాగా లైఫ్ లీడ్ చేసేటటువంటి అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి యాక్చువల్గా. ఎందుకంటే మెయిన్ గా వాళ్ళకి ఈ డిజార్డర్ వచ్చిందే మనకి Food వల్ల. ఆకలి వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటది కదా. అవును అవును, ఆ ఆకలిని క్రబ్ చేసేది డయాగ్రామ్. ఖచ్చితంగా డయాగ్రామ్. ఆకలి తగ్గిస్తుంది. ఆకలి తగ్గిపోయిందంటే మీకు ఫుడ్ ఇంటేక్ తీసుకోవాలన్న సమస్య తగ్గిపోద్ది. ఆబ్వియస్ గా గ్లూకోజ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం తగ్గిపోతుంది. అవును. ఇక్కడ ఇంకొకటి ఆకలి తగ్గిపోతుంది అనగానే జనాలకి వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే నాకు ఆకలి తగ్గిపోయిందంటే నాకు నీరసం వచ్చేస్తుందేమో, ఎనర్జీ ఉండదేమో అని అనుకుంటారు. అవును. లేదు, ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి 5 రకాల ప్రోటీన్స్, ఇండియాలో 5 రకాల ప్రోటీన్లు ఉన్నటువంటి మెడికల్ న్యూట్రిషన్ థెరపీ, దీన్ని MNT అంటారు, మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటారు దీన్ని. ఇండియాలో 5 రకాల ప్రోటీన్లు ఉన్నటువంటి డయాబెటిక్ ప్రోటీన్ పౌడర్ లేదు. ఓకే. మిగతా వాళ్ళంతా 2 రకాల ప్రోటీన్స్, 3 రకాల ప్రోటీన్స్ ఉంటాయి, దీంట్లో 5 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ ఇంకొక మిత్ బాగా సౌత్ ఇండియాలో అయితే ఇంకా ఎక్కువగా ఉన్నది ఏంటి అంటే 3 పూట్ల భోజనం అనేది కంపల్సరీ. ఒక పూట తినకపోయినా వాళ్ళు సైకలాజికల్ గా నాకు నీరసం, నాకు ఎనర్జీ ఉండదేమో, నేను నడవలేనేమో, నా పని చేసుకోలేనేమో అన్న ఒక అపోహ ఉంటుంది. కానీ ఆ అపోహలన్నీ తగ్గిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ప్రోటీన్ కంటెంట్ మీరు చూసినారనుకోండి, 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ డయాబెటీస్ అనేసి. దీంట్లో ఉన్న ప్రోటీన్ కంటెంట్ అయితే ఏమి, దీంట్లో ఉన్న వైటమిన్స్, మినరల్స్, ఫైబరు, తర్వాత ప్రీబయాటిక్, ఇవన్నీ కలిసి ఏం చేస్తాయంటే వాళ్ళ శరీరానికి ఇవ్వవలసినటువంటి ఎనర్జీని ఇస్తుంది, శరీరానికి ఇవ్వవలసినటువంటి పోషకాలన్నిటిని ఇస్తుంది, వాళ్ళ ఆకలిని తగ్గిస్తుంది. దేర్బై ఏమవుతుందంటే వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్గా వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. సో డయాబెటీస్ అనేది డిజీజ్ కాదు, అదొక డిజార్డర్. ఆ డిజార్డర్ని మళ్ళీ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. మనకి ఏం తింటే గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతున్నాయో, స్పైక్ అవుతున్నాయో అవి తగ్గించేసి కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ తీసుకొని మోడరేట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్. సో డయాగ్రామ్ మీకు దాంట్లో ఆ విషయంలో ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేస్తుంది. మన దగ్గర డైటీషియన్స్ ఉంటారు, వాళ్ళు సలహాలు ఇస్తారు, వాళ్ళు వీళ్ళని మానిటర్ చేస్తారు. సో వాళ్ళ హెల్ప్ తీసుకొని వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అన్కంట్రోలబుల్గా ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ అన్నిటిని కంట్రోల్లో తీసుకొని వచ్చి హ్యాపీగా డయాబెటీస్ లేని వాళ్ళు ఎలాగైతే లైఫ్ లీడ్ చేస్తారో ఆ విధంగా లీడ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలి? ఇప్పుడు దీంట్లో ఉండే నంబర్, ఈ వీడియోలో ఉండే నంబర్కి ఫోన్ చేస్తే మన డైటీషియన్స్ కాల్స్ అటెండ్ చేస్తారు, వాళ్ళ హిస్టరీ మొత్తం తెలుసుకుంటారు, తెలుసుకొని వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఈ పౌడర్ని పంపిస్తారు. ఇది ఒక టిన్ వచ్చేసి ఒక 10 డేస్కి వస్తుంది. ఇలాంటివి ఒక మంత్కి 3 టిన్స్ వాడుకోవాలి. అంటే ఒక టిన్ వచ్చేసి 400 గ్రాములు ఇది. ఇలాంటిది ఒక నెలకు వచ్చేసి ఒక 3 టిన్నుల దాకా అవసరం పడుతుంది. 1200 గ్రాములు ఉంటుంది, 1200 గ్రాములు ఉంటుంది. సో ఈ 3 తీసుకొని గాన నెలకు 3 టిన్నులు తీసుకొని వాళ్ళు దీన్ని తీసుకుంటూ మిగతా డిసిప్లిన్ కనుక పాటించినారంటే ఖచ్చితంగా నాన్ డయాబెటిక్ పీపుల్ ఎలాగైతే లైఫ్ లీడ్ చేస్తున్నారో ఆ విధంగా లీడ్ చేసే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయన్నమాట. అయితే కింద నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేయండి, మీ డయాబెటిక్ డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి. అందరికీ సేమ్గా ఉండదు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని పరీక్షించి మీ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.